హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు జనసైతం. ఈరోజు టాపిక్ ఏంటంటే మనుస్మృతి. మనుస్మృతిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకు తగలబెట్టారు? తగలబెట్టడానికి గల కారణాలేంటి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1927 డిసెంబర్ 25 నాడు కొన్ని వేలాది ప్రజల ముందు ఈ మనుస్మృతిని తగలబెట్టడం జరిగింది. వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. బ్రాహ్మణులు బ్రాహ్మణుడి తల నుండి పుట్టిన వారు బ్రాహ్మణులు, భుజాల నుండి పుట్టిన వాళ్ళు క్షత్రియులు, తొడ నుండి పుట్టిన వాళ్ళు వైశ్యులు, అలాగే కాలి పాదాల నుండి పుట్టిన వాళ్ళు శూద్రులు. ఈ వర్ణ వ్యవస్థలో 4 వర్ణాలు ఉండేవి. ఈ 4 వర్ణాల్లో ఈ కిందున్న శూద్రవర్ణం ఎప్పుడు ఈ పైనున్న 3 వర్ణాలకి ఎప్పుడు సేవ చేసుకుంటూ బ్రతికేవాళ్ళు. శూద్రులను ఎంత హీనంగా చూసేవారంటే వాళ్ళకి గుడిలో ఎంట్రీ ఉండేది కాదు, వాళ్ళకి సొంత నిర్ణయాలు ఉండేవి కాదు. వాళ్ళు ఎప్పుడు ఈ పైనున్న 3 వర్ణాలకి సేవ చేసుకుంటూ బ్రతికేవాళ్ళు. శూద్ర వర్ణానికి చెందిన ఒక అబ్బాయి పైనున్న 3 వర్ణాల్లో ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, ప్రేమించినా వాని అంగాన్ని తొలగించి వాని భూమి లాక్కునేవారు. ఎంత కఠినంగా ఉందో చూడండి. అలాగే పైనున్న బ్రాహ్మణ వర్ణానికి చెందిన ఒక అబ్బాయి కిందున్న 3 వర్ణాల్లో ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, అలాగే ప్రేమించిన, అలాగే వాళ్ళను వ్యభిచారం చేసిన వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉండేవి కాదు. కఠినమైన శిక్షలు ఉండేవి కాదు. వాళ్ళకి జరిమానా విధించి వాళ్ళని వదిలిపెట్టేవారు. శూద్రులు ఈ పైనున్న 3 వర్ణాల వారిని పేరు పెట్టి పిలిచిన, వారితో మాట్లాడిన, వారిని అవమానించిన ఈ శూద్రులకి కఠినమైన శిక్షలు ఉండేవి. ఎలాంటి శిక్షలు అంటే వాళ్ళ నాలిక కోసేసేవారు. అలాగే 10 అంగుళాల ఇనుప సలకులు అంటాం కదా, అలాంటి కడ్డీలను మంటల్లో సలసలసలగా మార్చి వాళ్ళ నాలికపై అలాగే పెట్టేవారు. చూడండి ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితి. వర్ణ వ్యవస్థలో శూద్రులను ఎంత ఘోరంగా చూసేవారో చూడండి. ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మంటల్లో ఆ మనుస్మృతిని తగలబెట్టకపోతే, అలాంటి మనుస్మృతిని వ్యతిరేకించకపోతే శూద్రులు అని చెప్పుకునేవాడే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎక్సెప్ట్ ఓసీలో ఉండే కమ్మ, కాపు, రెడ్డి, వెలమ ఇలాంటి వర్గాలు ఈరోజు స్వేచ్ఛగా ఉండేవి కాదు. అలాగే మనుధర్మ శాస్త్రంలో మహిళలను ఎంత తక్కువగా చూసేవారంటే వాళ్ళు పుట్టినప్పటి నుండి పెళ్లి చేసుకునే సమయం వరకు వాళ్ళ నాన్న సమక్షంలో బ్రతకాలి. అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ భర్త సమక్షంలో బ్రతకాలి. ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాంటి కొన్ని అంశాలను వేలెత్తి చూపకపోతే ఈరోజు ఈ సమాజంలో బ్రతికే మహిళలు ఇంత ప్రశాంతంగా, ఇంత స్వేచ్ఛగా బ్రతికేవారు కాదు. ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనుస్మృతిని మంటల్లో కాల్చివేసే సమయంలో అతనికి తోడుగా అగ్రవర్ణాలకు చెందిన బ్రాహ్మణులైన 2 స్నేహితులు అతనికి ముందస్తు పాత్ర పోషించారు. వాళ్ళ పేరు గంగాధర్ నీలకాంత్, అలాగే సహస్రబుద్ధి. ఇవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు మనుస్మృతిని ఊరికే మంటల్లో కాల్చివేయలేదు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.